హైదరాబాద్ అంబర్పేట ప్రభుత్వ బాలికల పాఠశాలను ప్రజా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకుంది. స్కూల్ పిల్లలకి సంస్థ నిర్వాహకులు పుస్తకాలని పంపిణీ చేశారు. బీరువాలు, వాటర్ ట్యాంకుల్ని కూడా స్కూల్కి అందించారు. సమస్యల పరిష్కారానికి మరింత సహాయం చేస్తామని అన్నారు. అంబర్పేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో వసతులు మెరుగుపరిచేందుకు ప్రజా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. స్కూల్ను విజిట్ చేసిన ఫౌండేషన్ సభ్యులు విద్యార్థినులకు ఎంతో కొంత సహాయం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. పిల్లలకు పుస్తకాలు అందజేయడంతో పాటు స్కూల్కు వాటర్ ట్యాంక్, బీరువాలు ఇచ్చారు. స్కూల్ గోడలకు పెయింటింగ్ వేయించారు. ఈ స్కూల్ పరిస్థితి చూశాను, చాలా దయనీయంగా ఉంది. నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. నేటి బాల రేపటి పౌరులు అంటారు, వీళ్ళ కోసం ఇవా సదుపాయాలు ఉన్నాయి. అది ఇందులో చాలా ఫేమస్ గర్ల్స్ హై స్కూలు. వాళ్ళకి యూజ్ చేసుకోవడం టాయిలెట్స్ లేవు. వాళ్ళ ఇంటర్వ్యూ చూసి నేను అసలు లిటరల్గా అనిపించింది. సో నా టీంతో కూర్చున్నాను, నాతో పాటు నటినట్లు అందరితో కూర్చున్నాను. ఇది పరిస్థితి అన్నప్పుడు డన్, గో హెడ్, అది మంచి కార్యక్రమం అవుతుంది అని చెప్పారు. వెంటనే స్కూల్కి వచ్చాను, మొత్తం గ్రౌండ్ వర్క్ చేసాం, నా టీంకి అలర్ట్ చేశాను. కొలాబరేట్ అయ్యారు, పెయింటింగ్ వేయించారు, ఫ్లోరింగ్ చేయించారు, టాయిలెట్స్ క్లీన్ చేయించారు. ప్లస్ వాళ్ళకి సబ్జెక్ట్ మెయిన్ కాబట్టి ప్రతి ఈ సబ్జెక్ట్ ఏ మెటీరియల్ కావాలో, పిల్లలకి ఏం కావాలో అవన్నీ సదుపాయాలు కావాలని చెప్పాను. టోటల్ అందరికి ఇచ్చారు. అంబర్పేట స్కూల్ను బాగు చేసేందుకు ముందుకొచ్చిన ప్రజా ఫౌండేషన్ను ప్రముఖులు అభినందిస్తున్నారు. పేద విద్యార్థులను ఆదుకోవడాన్ని స్వాగతిస్తున్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనుకుని మాట్లాడుకుంటామే తప్ప ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అని మనసులో ఒక స్టెప్ తీసుకోవాలని ఆలోచన రావడం గ్రేట్. నా ఒక మంచి ఆలోచన మా ప్రజా ప్రభాకర్ గారికి వచ్చింది. క్రియేటివ్ హెడ్ ఆయనకి నిజంగా చెప్పాలంటే 24 గంటలు సరిపోవు. ఈరోజు ఇక్కడికి వచ్చి టీచర్స్ని కలవడం, పిల్లల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. మనం కూడా అందరూ గొప్పగా చెప్పుకునే స్థాయిలో మన రాష్ట్రం, మన దేశం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇలా టాయిలెట్స్ అని, ఇలా ఫ్లోరింగ్ అని ఇవన్నీ చేయడం చాలా 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 హ్యాపీ. సో ఇలాంటి ఇంకా ఆయన ఎన్నో చేయాలి. దానికి మీ హెల్ప్ ఎంతో కావాలని నేను కోరుకుంటున్నాను. దీనికి ఎప్పుడు మేము ముందుంటాం. ఆయన నిజంగానే హరితగా చెప్పిన ఒకటి చిటికేస్తే మేము వెనకాల వచ్చేస్తాం. సో థ్యాంక్ యూ సార్. సమస్యలపై స్పందించి తమ వంతు సహకారం చేసిన ప్రజా ఫౌండేషన్కు స్కూల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఏం చేయాలి అని బాగా మేమందరం టీచర్స్ అందరం కష్టపడి ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాము. అప్పటికే మన ప్రభాకర్ గారు రెస్పాండ్ అయ్యారు. టాయిలెట్స్ ఫెసిలిటీ మాకు కావాలి, ఇంకా మినిమం మేము ఫ్లోరింగ్, కలరింగ్ అయితే నో ప్రాబ్లం అంటే ఆయన ఫస్ట్ ఇనిషియేట్ తీసుకున్నది డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్స్ గురించి సార్. దాంతో మా స్టూడెంట్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈవెన్ టీచర్స్ ఆల్సో. పేరెంట్స్ కూడా కంప్లైంట్ కొంచెం తగ్గింది, ఎందుకంటే గర్ల్స్ కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు కాబట్టి రన్నింగ్ వాటర్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఒకటి ఇచ్చి చాలా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ప్రజా ప్రభాకర్ గారికి. ఇన్నాళ్లు సమస్యల మధ్య నడిచిన అంబర్పేట బాలికల పాఠశాలను ప్రజా ఫౌండేషన్ దత్తత తీసుకోవడంతో తమకు మంచి రోజులు వచ్చినట్టే అని సిబ్బందితో పాటు విద్యార్థినులు సంబరపడుతున్నారు.